రాయలసీమకు తలమానికం ప్రొద్దుటూరు. దేశంలో రెండో కాశీగా, సెకండ్ ముంబైగా ఈ పట్టణానికి పేరుంది. అదే సందర్భంలో ప్రొద్దుటూరుకు ఓ విశిష్టమైన రాజకీయ నేపథ్యం ఉంది. రాయలసీమ కన్నీటి గాథను అక్షరాలతో నాగేటి చాళ్ల ద్వారా వీడు పొలాలకు వినిపించిన యోధులు ఉన్నారు. శివతాండవాన్ని రచించిన సరస్వతి పుత్రులు ఉన్నారు. మర్చిపోకుండా ఎప్పటికీ గుర్తు పెట్టుకునే గణిత బ్రహ్మలు ఉన్నారు. ఇలాంటి వాళ్లను భావితరాలు గుర్తు పెట్టుకోవడానికి ఆనవాళ్లున్నాయా? ఉంటే ఎవరెవరి తీపి గుర్తులు విగ్రహాల రూపంలో ఉన్నాయి? వాచ్ దిస్ స్టోరీ. ఇప్పటి తరాలే కాదు, మరో 100 ఏళ్లు గడిచిన ప్రొద్దుటూరు పట్టణంలో మరచిపోలేని రాజకీయ యోధుడు డాక్టర్ మల్లెల వెంకటరమణారెడ్డి. పూర్తి పేరు కాకుండా డాక్టర్ ఎంవీఆర్ గానే ఆయనకు జనంలో గుర్తింపు. స్వతహాగా వైద్యుడైన ఎంవీఆర్ విప్లవాదిగా, కార్మిక నాయకునిగా పేరొందారు. అప్పట్లోనే పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ పురజనుల ప్రశంసలు పొందారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బలమైన ఫ్యాక్షనిస్టుగా మారిపోయారు. అలా రమణారెడ్డి ఒక ప్రొద్దుటూరులోనే కాకుండా రాయలసీమ జిల్లాలో ముఖ్య నేతగా గుర్తింపు సాధించగలిగారు. ఇదంతా పక్కన పెడితే 1983లో ప్రభంజనంలా జనంలోకి దూసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ నుండి ప్రొద్దుటూరు టికెట్ పై దివంగత ఎన్టీఆర్ పోటీ చేయించారు. అనూహ్య విజయాన్ని సాధించారు. ఎమ్మెల్యేగా పదవిని చేపట్టిన కొన్ని నెలలకే అప్పుడు ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ పై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. రాయలసీమ డిమాండ్లను తీర్చాలని ఒక అజెండాని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం ముందు పెట్టారు. దానికి ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రొద్దుటూరు హోమస్పేటలో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని ఆమర నిరాహార దీక్షకు దిగారు. దాదాపు 18 రోజుల పాటు దీక్ష చేపట్టారు. రాయలసీమ జిల్లాల నుండి జనం తండోపతండాలుగా రావటం మొదలు పెట్టారు. డాక్టర్ ఎంవీఆర్ ఆరోగ్యం క్షీణిస్తున్న తరుణంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం మంత్రి కరణం రామచంద్రరావుని దూతగా పంపింది. రాయలసీమ డిమాండ్లను తీరుస్తామని హామీ ఇచ్చారు. అప్పటికే ఎంవీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాయలసీమ విమోచన సమితి పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత గెలుపోటములు దైవాధీనం. ఇది బ్రీఫ్ గా డాక్టర్ ఎంవీఆర్ ప్రస్థానం. సరే, ఇప్పుడు ఆయన చరిత్ర భావితరాలకు అవసరం ఏంటనేదే కదా మీ అనుమానం. పాయింట్ కొద్దాం. రాయలసీమ ఉద్యమంలో కీలకమైన భూమికను పోషించిన వారిలో ఎంవీఆర్ ముందు వరుసలో ఉన్న నేత. బీడు వారిన సీమ పొలాలకు నీళ్లు ఏ విధంగా తీసుకురాగలమో అక్షర రూపంలో వివరించిన ఉద్యమకారుడు ఆయన. తాను రచించిన రాయలసీమ కన్నీటి గాథ అనే చిన్ని పుస్తకం ఇప్పటికీ ఆనిముత్యమే. అలాగే నంద్యాల ఎర్రగుంట్ల రైలు మార్గం మొదలు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సాధనలో ఆయన పాత్ర ఎనలేనిది. ఇలా చెప్పుకుంటూ పోతే సీమ కోసం, సీమ సమగ్రాభివృద్ధి కోసం డాక్టర్ ఎంవీఆర్ నడిపిన కృషి మరుపురానిది. అలాంటి నేతను సొంతూరు విస్మరించిందా? కనీసం ఆయన జ్ఞాపకాలను కూడా మిగలకుండా చేయాలనుకుందా? ఏమో, ఆ సంగతులను కూడా విశ్లేషించుకుందాం. ప్రొద్దుటూరు పట్టణంలో అత్యంత ముఖ్యమైన కేంద్రం శివాలయం సెంటర్. ఇక్కడి శివాలయంలో 108 రోజులు దీక్షతో పుట్టపర్తి నారాయణాచార్యులు శివ తాండవాన్ని రచించారు. ఆయనకు గుర్తుగా ఇదే సర్కిల్లో ఎత్తైన భారీ విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ విగ్రహం ఏర్పాటు వెనుక అతిపెద్ద పోరాటమే జరిగింది. అది ప్రస్తుతానికి అప్రస్తుతం. అలాగే జమ్మలమడుగు రోడ్, శివాలయం వీధి, కొర్రపాడు రోడ్డు కూడల్లో రాజీవ్ విగ్రహం ఉంది. దీన్ని రాజీవ్ సర్కిల్ అని పిలుస్తారు. అలాగే ఇది సర్కిల్ నుండి శివాలయం సెంటర్ దాకా శ్రీకృష్ణ దేవరాయలు, వేమన విగ్రహాలు ఉన్నాయి. 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రిజిస్టర్ కార్యాలయం సర్కిల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వాతంత్ర సమరయోధుడు, సీమయోధుడు బుడ్డా వెంకటరెడ్డి విగ్రహాలు ఉన్నాయి. మైదుకూరు రోడ్ అన్వర్ హాల్ సర్కిల్లో దివంగత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం ఉంది. ఎర్రగుంట్ల రోడ్డు గవిని సర్కిల్లో మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పారు. స్థానిక వైఎంఆర్ కాలనీ ఎంట్రన్స్ వద్ద తొలినాళ్ల ఎమ్మెల్యే పాణ్యం ఎర్రమునిరెడ్డి విగ్రహం ఉంది. ఇదే శివాలయం వీధి సుధా థియేటర్ వద్ద పాత తరానికి చెందిన మున్సిపల్ చైర్మన్ కొప్పారపు సుబ్బారావు జ్ఞాపకాలున్నాయి. కోర్టు ఎదురుగా సుభాష్ చంద్రబోస్, గాంధీ రోడ్డు హోమస్పేట సర్కిల్లో గాంధీ విగ్రహం, వివేకానంద మార్కెట్ ఎదురుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, లైట్ పాలెం సెంటర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇదే గాంధీ రోడ్లో డాక్టర్ ప్రసాద్ రెడ్డి విగ్రహం ఉంది. ఈయన వృత్తిరీత్యా ప్రొద్దుటూరు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి వైద్యునిగా పేరు సాధించారు. ఈయన జనం కోసం ఉచితంగా సర్వీస్ చేసిన దాఖలాలు ఎక్కడా మచ్చుకు కనిపించవు. నాడి తెలిసిన డాక్టర్ గా ఆ రోజుల్లో డబ్బే పరమావధిగా వైద్యాన్ని అందించారనే విమర్శలు లేకపోలేదు. అలాంటి వాళ్ళకే విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రొద్దుటూరు. ఉచిత వైద్యంతో పాటు సీమకు జలాలు, విద్యుత్ వెలుగులు సాధించిన డాక్టర్ ఎంవీఆర్ జ్ఞాపకాలు స్థానికంగా లేకపోవడం బాధాకరం. కాగా ఎంవీఆర్ సేవలను గత వైసీపీ ప్రభుత్వం గుర్తించింది. కలమల్ల సమీపంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకి డాక్టర్ ఎంవీఆర్ ఆర్టీపీపీ అంటూ
నామకరణం చేసింది. ఈ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించింది. ఇక చివరిగా చెప్పుకునేది ఏంటంటే ఎంవీఆర్ కుటుంబ సభ్యులు ఆయన స్థాపించిన వ్యాయామ కళాశాల ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ఇప్పుడు చెప్పండి, జనం కోసం ఉచిత సేవలు అందించిన డాక్టర్గా, కార్మిక నాయకునిగా, రాయలసీమ పోరాట యోధునిగా, రాజకీయ నేతగా, కవిగా, సీమకు ఎన్నో రకాల ఫలాలు అందించిన డాక్టర్ ఎంవీఆర్ జ్ఞాపకాలు ప్రొద్దుటూరు పట్టణంలో అవసరమా కాదా మీరే తేల్చుకోండి.